ఇండియా పాకిస్తాన్ యుద్ధం, హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం. మోటివ్ ఒక్కటే, పాకిస్తాన్ కాశ్మీర్ కోసం, హమాస్ జెరూసలేం కోసం. ఈ మధ్య ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్లో పాకిస్తాన్ జైషే లష్కర్ల ఉగ్రదాడి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ దాడి గురించి భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ ఆజాద్, పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి, ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడి ఒకేలా ఉన్నాయని, సేమ్ టు సేమ్ అని ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ ఆజాద్ అన్నాడు. గత కొంతకాలంగా హమాస్ నాయకులు గత సంవత్సరం నుండి పాకిస్తాన్ పీఓకేలను అనేకసార్లు సందర్శించడాన్ని, జైషే లష్కర్లతో భారత వ్యతిరేక పీఓకే సమావేశానికి హమాస్ నాయకులు పాల్గొనటాన్ని మరియు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రావలకోట పీఓకేలో జరిగిన భారత్ వ్యతిరేక ర్యాలీలో హమాస్ అగ్రనాయకులు పాల్గొనటాన్ని బట్టి మరియు పాకిస్తాన్ ఉగ్రవాదులు పాలస్తీనాలో ఉన్న హమాస్ ఉగ్రవాదుల లక్ష్యం, మోటివ్ ఒకటే అనడానికి ఇంతకన్నా ఆధారం ఏముంటుంది? అసలు హమాస్కి పాకిస్తాన్కి ఉన్న సంబంధం ఏంటని మనం విశ్లేషించుకుంటే, పాలస్తీనా, హమాస్, పాకిస్తాన్ సంబంధాలు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ మరియు స్టేట్ ఆఫ్ పాలస్తీనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉన్నాయని పాలస్తీనా అథారిటీ 2017 జనవరి 31న పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఒక రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయడాన్నే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే పాకిస్తాన్ పాలస్తీనా రాజ్యం ఏర్పాటు ప్రతిపాదనకు గట్టి మద్దతుదారునిగా కొనసాగుతుంది మరియు పాలస్తీనా అనుకూల విధానానికి అనుగుణంగా ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తించడం లేదు. పాకిస్తాన్ తరచుగా పాలస్తీనా అథారిటీకి వివిధ రకాల మానవతా సహాయాన్ని అందించడమే కాక, పాలస్తీనా రెండవ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ పాకిస్తాన్ 3 సార్లు సందర్శించడాన్నే మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఇజ్రాయెల్ మరియు భారతదేశాల మధ్యల సంబంధాలు ఎంత బలముగా ఉన్నాయో చూద్దాం. మొట్టమొదటిసారి 2017 జూలైలో ఇజ్రాయెల్ను సందర్శించిన తొలి భారత ప్రధానిగా ది గ్రేట్ నాయకుడు నరేంద్ర మోడీ కీర్తికెక్కాడు. భారతదేశం 1950లోని ఇజ్రాయెల్ని గుర్తించింది. 1992 నుండే పూర్తి దౌత్య సంబంధాలను ఏర్పరచుకుంది. ఇదిలా ఉంటే నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన ప్రపంచంలో గొప్ప విశిష్టతను సంతరించుకున్నది. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోడీ పాలస్తీనాను సందర్శించలేదని, సాంప్రదాయాలను ఉల్లంఘించారని కొందరు ఆరోపించారు. గతంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మినహా కేంద్ర మంత్రులు మరియు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సహా అందరూ పాలస్తీనాను కూడా పర్యటించారని, ఈ చర్యలు 2 రాష్ట్రాల భారతదేశ సంబంధాలు తగ్గించడంగా భారత మీడియా అభివర్ణించింది. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. అవేవనగా పారిశ్రామిక పరిశోధన, సాంకేతిక, జల వినియోగం, వ్యవసాయ సహకారం, అణు మరియు జియో ఒప్పందం, చిన్న ఉపగ్రహాల ఎలక్ట్రానిక్ సహకారం, ఇలా ఒప్పందాలు చేసుకున్నారు. అయితే భారతదేశానికి ఇజ్రాయెల్ దేశానికి మధ్య ఉన్న సంబంధం ఎంతలా ఉందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవం చెప్పాలంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాకే ఇజ్రాయెల్ దేశానికి భారతదేశానికి మంచి స్నేహ సంబంధం ఏర్పడింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కు యుద్ధంలో సాంకేతిక టెక్నాలజీ ఇజ్రాయెల్ ఇప్పుడు మనకు అందిస్తుంది. మోడీ ఒక సందర్భంలో పాలస్తీనా కూడా వెళ్ళాలని కొందరు నాతో చెప్తే నేను వెళ్ళనని చెప్పడమే ఆయన స్టాండ్ ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఇజ్రాయెల్ గొప్ప దేశమని పలు సందర్భాల్లో మోడీ చెప్పాడు.